పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి యేసయ్య. సమయంలో నా దేవా నీ సన్నిధిలో చేరిన మా జీవితాన్ని తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని మాకు ఇచ్చి నీ గొప్ప అవకాశాన్ని బట్టి నీ కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రము దేవా. నీ కృప చెప్పుకొని యేసయ్య ఇంతవరకు పాటల ద్వారా నిన్ను స్తుతించి కీర్తించి ఆరాధించే కృపనిచ్చావు. సమయం అది యేసయ్య నీ వాక్య భాగం గెలిచిండగా తండ్రి నాయన నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడతారని నమ్ముచున్నాను యేసయ్య. నీ నామములో దేవా నీ వాక్యానుసారముగా ప్రతి ఒక్కరు నడుచుటకు దేవా, ప్రతి ఒక్కరికి వినగల చెవిని, గ్రహింపగల మనస్సును, లోబడే ఆత్మను ప్రతి ఒక్కరికి దయచేయమని, నా మాటలు నా ఆలోచన అన్నింటినీ మరుగు చేసి నీ మాటలు నీ ఉద్దేశము నీ ఆలోచనలు నీ బిడ్డలతో మాట్లాడతావని నమ్మచ్చు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము నమ్ముచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి సమయమందు ఒక ప్రత్యేకమైన వర్తమానం సమయమును మనం బైబిల్ నుంచి మనము ధ్యానం చేద్దాం. చాలా మందికి ఇష్టమైనది ఏంటంటే ఎక్కువ శాతము ఎక్కువ మంది ప్రజలు ఉంటే ఇష్టం. చాలా మందికి ఎక్కువ మంది ఉంటే ఆ గుంపులో మనము కూడా కలిసిపోవచ్చు అన్న ఆలోచన చాలా మందికి ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఎక్కువ మంది ఉన్నా తక్కువ మంది ఉన్నా మనకి కావాల్సింది దేవునిలో ఎంతవరకు మనం బలపడుతున్నాము. పూర్వకాలమందు ఒక్కొక్కరు 10 మందిని, 12 మందిని, 15 మందిని, 25 మందిని సంతానముల కన్నా దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు అదే సంతానములు కనబడండి, 25 మందిని కనబడండి చాలు అంటున్నారా? ఇప్పుడు ఇద్దరే, ఇంకా రాబోయే రోజుల్లో ఒక్కరు. ఆ ఒక్కరిని పెంచి పోషించి పెద్ద ప్రయోజకుని చేసి వారికి మనము తినంగా మిగిలిన ఆ మెతుకులు కానీ ఆస్తి పాస్తులు కానీ వారికి ఇస్తే చాలు. కదా, అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది. కారణము మానవుని యొక్క జీవితంలో ఆశలు పెరిగినవి. ఆశ కొలది మానవుడు తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. తాను ఆశించినది ఏదైతే ఉన్నదో అది పొందుకోవటానికి ప్రయాసపడుతూ ఉన్నాడు. సృష్టిలో దేవుడు సృష్టిని చేసి ఉన్నాడు అనేది ఎంత సత్యమో, ఈ సృష్టిలో దేవుడు మానవులతో పాటు జీవులను, కీటకాలను, పురుగులను, పక్షులను, ప్రాకే జీవులను వీటన్నిటినీ కూడా దేవుడు చేసి ఉన్న మాట వాస్తవం. వీటిలో దేవుడు అన్నాడు వీటన్నిటినీ చంపుకొని తినమని చెప్పారు. అవునా కదా? తిని ఆరోగ్యంగా ఉండగలరు. అయితే బైబిల్లో మనిషినికి హాని చేసేవి ఏంటి? ఈ లోకంలో అనేకమైనవి ఉన్నాయి మనుషులకు హాని చేసేవి. కానీ హాని చేసే వాటిల్లో భయంకరమైనవి మిడతల దండు. ఏంటంటే మిడతల దండు. ఆ మిడతల దండు ఎంత ప్రమాదకరమైనదంటే చెప్పలేదు. దాని వలన కోటాను కోట్ల రూపాయల నష్టం కూడా కలిగింది. రోజుల్లో కాదు, గంటల్లో కాదు, సెకండ్లోనే కలిగింది. 6 నెలలు 9 నెలలు కష్టపడి సంపాదించిన పంటను కరెక్ట్గా ఒక పావు గంటలోనే మొత్తం తినేస్తాయి. వాటికి ఉన్న ఐక్యత, వాటికి ఉన్న కలిసిమెలిసితనము మానవునిలో కనబడదు. యోవేలు గ్రంథంలో ఒక చిన్న మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం మనం. 2వ అధ్యాయము 10వ వచనం. యోవేలు గ్రంథము. వాటి భయము చేత భూమి కంపించుచున్నది. ఏమవుతున్నది? భూమి కంపించుచున్నది. ఆకాశము కప్పరించుచున్న
తత్తరించుచున్నది. ఆకాశము తత్తరించుచున్నది. సూర్య చంద్రులకు తేజోహీనత కలుగుచున్నది. నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. చూడండి, ఈ మిడతల దండు వల్ల కలిగే నష్టాలు ఏమిటో అక్కడ స్పష్టంగా చూస్తున్నారు. మానవుని వలన తోటి మానవునికి కలిగే నష్టాలు, కష్టాలు చాలా తక్కువ. దేవుని యొక్క సృష్టిలో జీవుల వలన, జంతువుల వలన కలిగే నష్టాలు ఎక్కువ. మీరు ఎప్పుడైనా గమనించండి, వరి పండించేటప్పుడు ఆ వరి పండే సమయంలో దోమలు వస్తాయి, అవునా కదా? ఆ దోమల వల్ల ఎవరికి నష్టం? పంట వేసిన రైతుకి నష్టం. ఎన్ని దోమలు వస్తాయి అక్కడికి? వస్తూనే ఉంటాయి. అంటే వాటిలో ఉన్న ఐక్యత మనుషుల్లో లేదు. దోమలు, మిడతలు గుంపులు గుంపులుగా వస్తాయి. మన ఈ మధ్య గుజరాత్లోను, పాకిస్తాన్లోను మిడతల దండు గుంపులు గుంపులుగా వచ్చి పంట మొత్తాన్ని నాశనం చేశాయని మనకి ఈ మధ్య చాలా సార్లు యూట్యూబ్లో కూడా చూసాము. అవి వచ్చి గుంపులు గుంపులుగా వచ్చేస్తాయి. వచ్చి వాటిని, ఆ పంట మొత్తాన్ని క్షణములు తినేస్తాయి. కానీ క్రైస్తవుని యొక్క జీవితంలో ఈ మిడతల వల్ల కలిగే 4 నష్టాలు ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి ఇక్కడ. ఒకటి, అవి మిడతలు పొలాల్లో దాదాపు కొన్ని వందల గుడ్లు పెట్టి వాటిని పొదుగుతాయి. అవి పొదిగినప్పుడు ఎలా ఉంటాయంటే ఒకదాని వెంట ఒకటి ఏం చూద్దాం ఇక్కడ, ఆ గుడ్లు నుంచి బయటకు వచ్చిన కీటకాలు మొదటి దశలో రెక్కలు ఉండవు. గమనించండి, ఫస్ట్ దశలో ఏముండవంటండి? రెక్కలు ఉండవు. రెండవ దశలో రెక్కలు వస్తాయి అని చెప్పండి. అంటే వాటికి ఎన్ని దశలు ఉన్నాయో చూద్దాం అక్కడ. రెండవ దశలో రెక్కలు వస్తాయి. మూడవ దశలో కొరకటానికి వీలుగా ఉండే పళ్ళు వస్తాయి. ఏమొస్తాయి? మూడో దశలో కొరకటానికి వీలుగా ఉండే పళ్ళు వస్తాయి. తర్వాత 4వ దశలో ఏమొస్తాయంటే అవయవాలు పూర్తిగా అవి ఒక ఆకారములకు వస్తాయి. మానవుని యొక్క జీవితంలో 4 దశలు ఉన్నాయి. బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యం. 4 దశలు ఉన్నాయి. ఈ మిడతల్లో కూడా 4 దశలు జీవిస్తున్నారు. మీరు చదివిన లేఖన భాగం యోగుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వీటి వల్ల కలిగే నష్టాలు ఏంటో చూపుతారు. చూద్దాం ఒకసారి. వాటి భయము చేత భూమి కంపించుచున్నది. ఏమవుతుందంట? వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది. మిడతల దండు మనం ఒక్కదాన్ని తీసుకుంటే దానికి అది బొలువు ఎంత ఉంటుంది? అది మన చేతిలో ఎంతవరకు మనం చంపగలుగుతాం? ఎప్పుడైనా ఆలోచన చేస్తే మనం క్రైస్తవుని యొక్క జీవితంలో నాశనములకు ఇవన్నీ కూడా ఒక రకంగా ప్రారంభం. పండించిన పంటను నాశనము చేయడానికి దేవుడు మిడతల దండును పంపించాడు. ఎక్కడికో తెలుసా? ఐగుప్తి దేశములో ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి అక్కడ ఉన్న ప్రజలు వారి వేసుకున్న పంటలన్నిటినీ కూడా క్షణాల్లో నామరూపాలు లేకుండా చేసిన మిడతలు. ఆ మిడతల దండు ఆ ప్రాంతమంతయు కూడా నిండి ఉన్నప్పుడు నిర్గమకాండం 10వ అధ్యాయం 4వ వచనంలో మాట జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. నిర్గమకాండం 10వ అధ్యాయం 4వ వచనం. నీవు నా జల్లను పోనీయనల్లనీయలా, ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోకి రప్పించెదను. ఎవడును నేలను చూడలేనంతగా అవి దాన్ని కప్పును. ఏమని చూస్తున్నారు ఇక్కడ? నీవు నా ప్రజలను పోనీయకపోతే నేనేం చేస్తాను? ఎవ్వడు కూడా చూడలేనంత మిడతల దండు ఈ భూమిని కప్పేస్తాయి. అంటే దేవుని యొక్క శిక్ష
ఆ ప్రజల మీదకు వస్తుంది. దేవుని శిక్ష వచ్చినా సరే మార్పు చెందని ప్రజలు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. దేవుని ఉగ్రత వస్తుంది అని చెప్పిన మార్పు లేని ప్రజలు ఈ లోకంలో ఉన్నారు. దేవుని ప్రజలను విడిపించడానికి 10 అద్భుత కార్యాలు దేవుడు చేశాడు ఐగుప్తు దేశంలో. ఆ 10 అద్భుతాలలో ఒక అద్భుతము మిడతల గండు. గోషాను దేశంలో తప్పనిచ్చి ఆ యొక్క ప్రాంతం అంతయు కూడా మిడతలతో కప్పివేయబడి ఉన్నాయి. వాటి సైజు కూడా చాలా చిన్నవేనండి. అవి చూస్తే కరెక్ట్గా చూస్తే మన వేలు మీద కొంచెం పొడుగుంటాయి, ఒక వేలు మీద. మీరు ఎప్పుడైనా గమనించారు మిడతని? దాదాపు కొంచెం ఒక దాన్ని ఏమంటారంటే ఒక 6 సెంటీమీటర్ 6 సెంటీమీటర్లు ఉండే విధంగా మిడతలు ఉంటాయి. వాటి వలన నష్టము కలుగుతుంది. క్రైస్తవుని యొక్క జీవితంలో వీటి వలన మనమేమి నష్టపోతున్నాము అంటే, ఇవి పంట పండించిన రైతుకి నష్టము కలుగజేస్తే మనము కూడా నష్టపోతున్నాం. కానీ విశ్వాసి యొక్క జీవితంలో మనం గమనించినప్పుడు ఈ మిడతలు దేవుని యొక్క ఉగ్రతకు సాదృశ్యముగా ఉంటాయి. దేవుడే ఈ మిడతలను దేశం మీదకి పంపిస్తున్నాడు. ఎందుకంటే ప్రజలు మాట వినటం లేదు కాబట్టి. నష్టం వెంబడి నష్టం వస్తుంది. దేనికి వస్తుంది? కరువు వెంబడి కరువు వస్తుంది. యుద్ధము వెంబడి యుద్ధం వస్తుంది. ఒక దేశానికి సమాధానం లేకుండా పోతుంది. పైకి మాత్రము దేశంలో ఉన్న ప్రధానులు కానీ అందరూ కానీ మాట్లాడుకొని సమావేశం అవుతారు, కానీ వారి అంతరంగంలో అనేకమైన రహస్యాలు దాగి ఉంటాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దేవుని యొక్క వాక్యములో వీటి గురించి ప్రస్తావించిన కొన్ని విషయాలను నెంబర్ 1 మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక మిడత కొన్ని వందల గుడ్లు పెట్టి పొదుగుతుంది. ఒక విశ్వాసి తన జీవితంలో దేవుని నమ్ముకున్న తరువాత ఎంతమంది ఆత్మను రక్షిస్తున్నారండి? నిజంగా ఎంత బలముగా ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది ఆత్మలను నిజముగా తన యొక్క జీవితం, తన సాక్ష్య జీవితం ద్వారా దేవుని సన్నిధికి నడిపిస్తున్నారు. రెండవదిగా చూసినట్లయితే, ఆ మిడతలు బయటకు వచ్చినప్పుడు వాటి దశలు రెక్కలు ఉండవు. నిజమే, మీరు కూడా దేవుని నమ్ముకున్న తర్వాత ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, బైబిల్లో ఉన్న విషయాలు మీకు ఏమీ తెలియదు, ఎలాగ దేవుని సన్నిధిలో గడపాలో తెలియదు, ఎలాగ దేవునితో సహవాసము చేయాలో తెలియదు, ఎలాగ ప్రార్థన చేస్తే మనకు మేలు కలుగుతుందో, ఎలాగ ప్రార్థన చేస్తే మనకు ఆశీర్వాదము కలుగుతుందో, ఎలా ప్రార్థన చేస్తే మనకి స్వస్థత కలుగుతుందో, ఎలాగ ఉంటే మన జీవితాలు మారతాయి అనేది ఫస్ట్ మీకు తెలియదు. మూడవ దశగా వాటికి రెక్కలు ఏర్పడతాయి. మీ జీవితంలో కొంచెం ఆశీర్వాదం రాగానే ఏం చేస్తున్నాను? రెక్కలు కట్టుకొని ఎగిరిపోతూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా గుంపులుగానే వెళ్తాయి. కావాలని మీరు పరీక్ష పెట్టి చూడండి. ఈ మిడతల దండు ఏ ప్రాంతం మీదకి వెళ్ళినా ఎలా ఉన్నది అంటే, ఒక దండుగా వెళ్ళిపోయి నాశనం చేస్తుంది. క్షణాల్లో పంట మొత్తం నాశనం అయిపోతుంది. ఇంత నాశనము చేయగలిగిన జంతువులు, ఆ పురుగులను దేవుని భూమి మీద సృష్టించారు అంటే ఎందుకో తెలుసా? దేవుడు వాటి ద్వారా మానవునికి నష్టం కలగ చేయాలని కాదు, మాట వినకపోతే నష్టం అనేది గ్యారెంటీగా వస్తుంది. ఏమి నష్టపోతావు, ఏమి కష్టపడతావు అనేది నిన్న నిర్మల యోహానంకులు ఒక సాక్ష్యం కూడా చెప్పారు. ఆయన జీవితంలో ఏమి చేయకపోతే ఆయన నష్టపోయారు అనే సాక్ష్యం చెప్పారు. క్రైస్తవుని యొక్క జీవితంలో కూడా యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళ్దాం. చూడండి ఒకసారి.
ఆ మిడతల వల్ల భూమి వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది. అంటే అటువంటి బలమైన దండంటవి. ఒక దెయ్యం అన్నది పౌలుని చూసి భూమిని తలక్రిందులు చేయువాడు ఇతనే. భూమిని ఏం చేస్తున్నాడు? తలక్రిందులు చేస్తున్నారంట. మరి మనము ఒక దండుగా వచ్చిన ఆ యొక్క మిడతలు భూమిని ఏం చేస్తాయి ఏంటండి? ఏం చేస్తాయి? భూమి కనపడకుండా, ఏమి కనపడకుండా ఆ దండు ఆ యొక్క స్థలంలో ఉన్నప్పుడు మనకి ఏమీ కనిపించదు. అలాగనే విశ్వాస జీవితంలో కూడా నీ యొక్క హృదయంలో చీకటి ఉన్నప్పుడు దేవుని యొక్క మార్గాలు నీవు గుర్తించలేవు, దేవుని యొక్క ఉద్దేశంలో నీకు తెలియవు, దేవుని ఆలోచనలు నీకు తెలియదు, దేవుని యొక్క మాటలు ఎలా ఉంటాయో నువ్వు సరిగా గ్రహించలేవు, దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో నీకు తెలియదు. జస్ట్ వచ్చామో వెళ్ళిపోయామో అన్న రీతిగా నీ దేవుని సన్నిధికి వస్తావు. కానీ నీవు ఎలాగ ఉండాలంటే దేవుని నామములో భూమిని తలకిందులు చేసే దేవుని బిడ్డవలే ఉండాలి. దేవునికి స్తోత్రం అండి. భూమిని తలకిందులు చేసే బిడ్డవలే నీవు ఉండాలి. కానీ ఆ భూమి మీద అయ్యా ప్రభువా ఇంకెంతకాలం అయ్యా ఈ కష్టాలు, తొందరగా పైకి తీసుకొని పో ప్రభువా, తొందరగా నీ రాజ్యంలో చేర్చిపోయా, ఈ కష్టాలు పడలేకపోతున్నాం, ఈ కన్నీరు కార్చలేకపోతున్నాం, ఈ బాధలు భరించలేకపోతున్నాం అని చెప్పని మాటి మాటికి దేవుణ్ణి అడిగేదానికంటే నీకు నీవుగా సరి చేసుకోవచ్చుగా, నీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా, యోగ్యమైన బిడ్డగా నీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చుగా. ఎందుకు నీవు అలా చేయలేకపోతున్నావు? క్రైస్తవుని యొక్క జీవితంలో దయచేసి జ్ఞాపకం చేసుకొని ఈ మిడతలకు ఉన్న ఐక్యత క్రైస్తవులకు లేదు. అవి నాశనం చేయడానికే వస్తాయి. కానీ క్రైస్తవులకు ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే ఎంత గొప్ప కార్యమైనా సాధించగలుగుతాము. దేవునికి స్తోత్రం అండి. అసాధ్యము అన్న దాన్ని మనము సాధించగలుగుతాం దేవుని నామములో. ఎందుకంటే అది దేవుడే మనకిస్తాడు, మనుషులు ఎవరూ కాదు. అసాధ్యమైన కార్యమును దేవుడు నినివే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడని చెప్పినప్పుడు అసాధ్యమైన ఆ కార్యమును అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నినివే పట్టణాన్ని రక్షించలేదా? సొదొమ గొమొర పట్టణంలో 5 కూడా నీతిమంతులు లేరు కాబట్టి ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేశాడు. మరి వీళ్ళందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు కీడును తొలగ చేసి దేవుడు ఆ పట్టణాన్ని, ఆ పట్టణంలో ఉన్న ప్రజలను దేవుడు రక్షించి కాపాడలేదా? మరి నీ జీవిత కాలంలో ఒక ఐక్యత భావములు ఎందుకు నీవు కలిగి జీవించవు? ఒక విషయం జ్ఞాపకం చేసుకొని, ఎవరి దగ్గర రూపాయి ఉన్నా ఆ రూపాయిని ముద్రించినప్పుడు ఒకే కోణంలో ముద్రిస్తారు. జ్ఞాపకం చేసుకో. నీ దగ్గర రూపాయలు వెడల్పు ఉండదు, నా దగ్గర రూపాయలు మందం ఉండదు. ఉంటుందా? దేవుడు ఎవరికిచ్చిన ఆశీర్వాదము ఒక్కటే. యేసు నామములోనే నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. దేవునికి స్తోత్రం అండి. కనుక క్రైస్తవుని యొక్క జీవితంలో ఐక్యత భావము కలిగి ఉండాలి. ఈ మిడతల్లో ఉన్న ఐక్యత మనము కూడా కలిగి జీవించాలి. ఇవి భూమిని తలకిందులు చేసే వ్యక్తిగా మనము ఉండాలి. ఒక్కసారి ఆ దండు వచ్చినప్పుడు ఆ భూమిని కప్పేస్తే ఎలా ఉంది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనకి ఏమీ కనపడదు, మనకి ఏమీ కూడా ఆ ప్రాంతంలో చెట్లు ఉన్నాయా, నిజంగా నేల ఉన్నదా, పంట ఉందా అనేది మనకి ఏమీ కనపడదు. అవి వచ్చినప్పుడు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో వచ్చేస్తాయి నాశనం చేయడానికి. మరి ఈ విధముగా దేవుడు ఈ సృష్టిలో వాటిని ఉంచాడు అంటే మానవుడు మాట వినకపోతేనే కదా. మానవుడు మాట వింటే దేవుడు ఎందుకు ఆశీర్వాదం ఇవ్వడండి? అక్కడికి మాట చెప్పి చదవండి. యోవేలు గ్రంథంలో నెక్స్ట్ లైవ్. ఆకాశము తత్తరించుచున్నది. ఆకాశములు కూడా ఏం చేస్తున్నాయి అంటే తత్తరిస్తున్నాయి. అంటే నా అర్థం ఏంటండి? ఆకాశాన్ని కూడా
ఎప్పుడైనా సరే మీ జీవితాలలో ఆకాశములకు ఎక్కిపోయాడు అని ఒక వ్యక్తి గురించి పౌలు భక్తులు కొరింథీ సంఘంలో చెప్పారు. ఎప్పుడైనా అటువంటి అనుభవం ఉందా మీకు? ఆ అనుభవం కలిగి జీవించండి. వీటికి ఉన్న లక్షణము భూమిని నాశనము చేయగలవు, భూమిని దండుతో కప్పివేయగలవు, భూమి మీద ఉన్న పంటను క్షణాల్లో నాశనం చేయగలవు, ఆకాశమును కూడా తత్తరంగా చేసే విధముగా ఈ మిడతల దండు ఉంది. అంటే వీటికి ఉన్న శక్తి, వీటికి ఉన్న బలము ఎంత అర్థం చేసుకోవాలి. కొంచెమే వాస్తవానికి మనం చేత్తో పట్టుకొని గట్టిగా పిసికేస్తే ఏమైతే మిడత చచ్చిపోయింది. ఆ మిడత వల్ల ఎన్నో నష్టాలు వస్తున్నాయని దేవుడు మనకి బైబిల్లో తెలియజేస్తున్నారు. కనుక క్రైస్తవుని యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే మొన్న మధ్య 1881 సంవత్సరంలో సైప్రస్ అనే దాదాపు 1300 టన్నుల మిడతలు ఆ సంవత్సరంలో పంటలు తినేస్తాయని ఒక చరిత్ర ఉంది. 1881 సంవత్సరం, ఇది 2000 సంవత్సరం, 2020 సంవత్సరం. కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా దేవుడు ఈ మిడతల్ని పంపించాలంటే మాట వినకపోతేనే మిడతలు వస్తాయి. దేవుని మాట వింటే నీకు అన్ని ఆశీర్వాదాలు. హల్లెలూయా. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. ఎత్తుకో యేసయ్యా, నన్ను ఎత్తుకో యేసయ్యా, ఎత్తుకో యేసయ్యా, నన్ను ఎత్తుకో యేసయ్యా. దేవునికి స్తోత్రం. దేవుని మాట వింటే నీ జీవితంలో నష్టం అనేది చూడు. దేవుని మాట వినకపోతే నీ జీవితంలో నష్టము నష్టము నష్టము, కష్టము, వేదన, దుఃఖము, కన్నీరు, కరువు, దరిద్రము అన్నీ నిన్ను వెంటాడుతున్నాయి. అవి ఎవరి వల్ల వచ్చాయి? దేని వల్ల వచ్చాయి? అర్థం చేసుకొని ఎవరు కూడా. మానవుడికి కావలసింది ఎన్ని పాపాలైనా చేయని ఆశీర్వాదం మాత్రం దేవుని దగ్గర నుంచి కావాలి. ఎన్ని తప్పులు చేయని, ఎన్ని మోసాలు చేయని, ఎన్ని అబద్ధాలు ఆడని, ఎన్నైనా అతిక్రమాలు చేయని, ఎన్నైనా హృదయములో ఆలోచన చేసుకొని దేవుని దగ్గరకు వస్తే మాత్రం ఆశీర్వాదం కావాలి. ఎలా వస్తుంది ఆశీర్వాదం నీకు? ఏ విధముగా దేవుని నిన్ను ఆశీర్వదించాలి? ఏ రీతిగా దేవుని యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరముగా మార్చాలి నిన్ను? మనం ఇంకా ప్రార్థన చేస్తాం, రేపు అబ్రహామును దీవించావయ్యా, దావీదును దీవించాను, ఆశీర్వదించావు కదా అని చెప్పి ఎన్ని ప్రార్థనలు చేస్తాము. కానీ నీ జీవితంలో నష్టం వస్తున్న దానికి కారణం ఏంటో తెలుసా నీకు? నీ జీవితంలో కన్నీళ్లు కారుస్తున్న దానికి కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో వ్యాధులు వస్తున్న దానికి కారణం ఏంటో తెలుసా? మరి ఇవన్నీ కూడా నీకు తెలుసు కూడా నువ్వేం చేస్తున్నావు? వీటిని విడిచిపెట్టుకోలేకపో. అందుకని దేశంలో కరువులు ప్రారంభమయ్యాయి. అలాగే శ్రీలంక దేశం ఏమైందండి? కరువులతో లీటర్ పెట్రోల్ వచ్చి దాదాపు 250 రూపాయలు అంట. బంగ్లాదేశ్, తర్వాత పాకిస్తాన్, ఒక్కొక్క దేశం ఏమవుతుంది? కరువులతో. బైబిల్ సెలవిస్తుంది, ఆహారము లేకపోవటం వల్ల కరువు కాదు కానీ దేవుని మాట వినకపోవటం వల్ల వచ్చే కరువు వచ్చుతారు. ఆహారం లేక కరువు కాదు, దేవుని మాట వినకపోవటం వల్ల వచ్చే కరువు అంట. దేవుని మాట వింటే నీకు కరువు రానే రాదు. కరువు కాలములో దేవుడు సారేపత్తు వెగవరాలి ద్వారా ఏలియాని పోషించిన దేవుడు నిన్ను ఎందుకు పోషించడండి? కష్టకాలంలో ఆదుకుంటాను, శ్రమల్లో నీకు సహాయము చేస్తాను,
నీ జీవితాన్ని మారుస్తానని చెప్పిన దేవుడు ఇప్పుడు ఎందుకు ఈ విధంగా నీ యొక్క జీవితం మారిపోయింది? ఎప్పుడైనా ఆలోచన చేస్తే మనం వీటి గురించి మనం ఎప్పుడు ఆలోచించాం. ఎవరు ఏదైనా అనుకొని నేను చేయాల్సింది చేస్తాను, నేను ఉండాల్సిన రీతిగానే ఉంటాను, దేవుడిని మాత్రం దీవించాను. ఎలా దీవిస్తారని దేవుణ్ణి? అందుకని యోవేలు గ్రంథంలో ఇంకో మాట చూద్దాం. అక్కడ ఏమని చెప్పిన స్లైడ్, చంద్రులకు తేజోహీనత కలుగుచున్నది. మిడతల దండు మేఘాలుగా సూర్యునికి అడ్డు నిలుస్తాయంట. ఈ మిడతల దండు సూర్యునికి అడ్డుగా నిలుస్తాయి. మేఘాలకి సూర్యునికి అడ్డుగా నిలిచి పట్టపగలి చీకటి కమ్మేలాగా చేస్తాయి. గమనించండి, ఇటువంటి వీటిని దేవుడు సృష్టిలో చేశాడంటే మానవుని యొక్క జీవితంలో దేవుడు ఒక మాట చెప్పారు. నోవాహుతో ఏమని చెప్పారు తెలుసా? నీవు చంపుకొని తిను అని చెప్పారు. చంపుకొని తినమని చెప్పారు. తినమని చెప్పిన దేవుడు ఈ సృష్టిలో వీటి ద్వారా ఎందుకు నాశనం కలుగుతున్నాడు? ఇవన్నీ మనం ఆలోచించాం. మానవుడి యొక్క జీవితంలో వచ్చిన కష్టాలను మనము పట్టించుకొని ప్రభువా నాకు ఈ కష్టం నుంచి విడిపించమని చెప్పి అడుగుతాము. కానీ మానవుని యొక్క జీవితంలో మార్పు కలగాలి ప్రభువా, ఆ మార్పు తగినట్టుగా నేను నీ ఇష్టముగా జీవించాలి, యోగ్యముగాను పరిశుద్ధముగాను జీవించాలి ప్రభు అని ఎందుకు ప్రార్థన చేయండి? ఎందుకు దేవుణ్ణి అడగరు మీరు? మరి ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. సొలొమోను కూడా ఏమని ప్రార్థన చేశారో చూద్దాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 37వ వచనము. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 37వ వచనము. దేశమందు క్షామము గాని, తెగులు గాని, గాడుపు దెబ్బ గాని, చిత్త పట్టుట గాని, మిడతలు గాని, చీడ పురుగు గాని కలిగినను చదవండి. వారి శత్రువు వారి దేశ పట్టణములలో వారిని ముట్టడి వేసినను, ఏ తెగులు గాని వ్యాధి గాను కలిగినను, ఇశ్రాయేలీయులకు నీ జనులలో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకొను కదా. చూడండి ఏమంటారు తెలుసా? వీటన్నిటి ద్వారా ఏమొస్తుందంటే సొలొమోను దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు. వేటి వల్ల హాని వస్తుందంటే మానవుడికి ఒక్కసారి ఆలోచించండి. నిజంగా దేవుడు ఈ మిడతల దండు అనేది మనకు బైబిల్లో కొద్దిపాటి వాక్యాలు మనకు కనిపిస్తాయి. దేవుడు ప్రకటన గ్రంథములో కూడా ఒక దండు ఉంది. ఒక దండు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యుద్ధములో దండుగా కలిసి వెళ్తేనే విజయం సాధించగలుగుతాం. ఒక్కొక్కరిగా వెళ్తే విజయం సాధించదు. ఈ లోకమనే యుద్ధములో ఒక్కొక్కరిగా వెళ్తే విజయం సాధించదు. ఇద్దరిద్దరిగా కలవాలి, లేదంటే ఐక్యత కలిగి ఒక గుంపుగా వెళ్తేనే మనం యుద్ధములో జీవితంలో విజయమును సాధించగలుగుతాం. దేవునికి స్తోత్రం అండి. ఆ సొలొమోను చేసిన ప్రార్థన మనం గమనించినట్లయితే మిడతల వల్ల కూడా ఏ నష్టము లేకుండా సహాయము చేయమని ప్రార్థన చేశారు. బైబిల్ సెలవిచ్చిన రీతిగా ఏ దిగులు నీ గుడారమును సమీపించదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదంటే ఆల్రెడీ గుడారము లోపలే తెగులు ఉంది. ఎక్కడుందండి? గుడారమును సమీపించదు. గుడారము లోపల ఏముంది? తెగులుంది. ఏ తెగులు తెలుసు? అయితే తొందరగా బయటకు పోయే తెగులు కాదు. ఈ తెగులుకి పెట్టిన పేరు మార్కు సువార్త 7:21. ఇది ఇంటికి వెళ్ళి చదవండి. ఈ తెగులు మీ హృదయంలో నుంచి తొలగజేసుకుంటేనే కానీ మీ జీవితాలు మీ కుటుంబాలు బాగుపడవు. ఈ తెగులు ఉన్నంత కాలము మీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు పరిపూర్ణంగా మీరు చూడలేరు. దేవుని నిశ్చయముగా నేను ఆశీర్వదించడానికే నేను పిలిచానని చెప్పిన దేవుడు, నీకు సహాయం చేయడానికే నేను పిలిచానని చెప్పిన దేవుడు, నేను రక్షించడానికి గల కారణం తన రాజ్యంలో నీ ఆత్మను చేర్చుకోవడానికి అని చెప్పిన దేవుడు నిన్ను ఎందుకు విడిచిపెడతానండి? ఎందుకు నీ జీవితంలో అటువంటి ఆలోచన కలిగి ఉంటున్నావు? క్రైస్తవుని యొక్క జీవితంలో గమనించండి, సొలొమోను కూడా చేసిన ప్రార్థన పక్షుల వల్ల కానీ మనుషుల వల్ల కానీ ఏ హాని కూడా కలగకూడదు అని ప్రార్థన చేస్తాం. మరి మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా,
యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. యోవేలు గ్రంథము 2:11. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఏమైంది? ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞ నెరవేర్చినది బలము గలది. యేసుక్రీస్తు వారు పేతురుతో అన్నాడు, ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే ఎంతమంది సైనికులు వస్తారు? 12 సేనా వ్యూహముల సైన్యము వస్తుంది. ఒక్కొక్క సేనా వ్యూహం అంటే 6,000 మంది అన్నారు. అంటే 72,000 మంది ఆ క్షణంలో అక్కడికి దిగి వస్తారంట. ఎవరు తెలుసా? దేవునికి స్తోత్రం అండి. ఇప్పుడు నేను వేడుకుంటే 72,000 మంది వస్తే ఇక్కడ ఉన్న ఈ 15 మంది ఏమవుతారు? దేవుడు మనకి కూడా మన పాదములకు రాయి తగలకుండా తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. నా భక్తులకు ఎటువంటి హాని కలగకుండా వారు నడుచున్నప్పుడు, వారు పరిగెత్తున్నప్పుడు, వారు నిద్రిస్తున్నప్పుడు, వారు ప్రార్థన చేయనప్పుడు వారికి మీరు తోడుగా ఉండండి అని దేవుడు తన భక్తుల విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారు, ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు. దేవుని విషయంలో నీవెంత నిర్లక్ష్యం ఉన్నావు ఒక్కసారి జ్ఞాపకం చేస్తావు. సహోదరి సహోదరులారా, ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో దేవుడు పరిశుద్ధపరచడానికి రక్షించాడు, కానీ నిన్ను పాపములో వదిలిపెట్టడానికైతే దేవుడిని రక్షించాడు. నీ పాపము నుంచి విడిపించబడటానికే దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ పొందుకున్న నీవు పరిశుద్ధముగాను యోగ్యముగాను జీవించడానికి నీ జీవితాన్ని సరిచేసుకో. ఆమేన్. హల్లెలూయా. వీటి వలన నీకు నష్టం రాదు. రాత్రి వేళ కలుగు, చీకటిలో సంచరించు, మనం భయపడవలసిన పని. దేనికి భయపడద్దన్నాడు దేవుడు, అని మనం ఏం చేస్తున్నాం? అన్నిటికీ భయాలు. జీవితంలో ఏది లేకపోయినా భయమే. ఇంకా నేను పొందుకోలేము, ఇంకా నేను నా జీవితంలో నేను దేవుని దగ్గర నుంచి ఇటువంటి ఆశీర్వాదం పొందుకోలేనేమో అని అనుకుంటాము. కానీ దేవుడు నిశ్చయముగా క్రైస్తవుని యొక్క జీవితంలో నీ పంటను తినివేసిన చీడ పురుగులు కూడా దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఏమని? నువ్వు ఆ పంట జోలికి వెళ్ళద్దు. ఒకవేళ పురుగులు వచ్చి నీ పంటను తినివేసిన దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళా నీకు రెట్టింపు పంట నీకు దేవుడు ఇవ్వకుండా మానడు. దేవునికి స్తోత్రం అండి. ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్పారు, దేవుని ముద్ర ఎవరి నొసల యందు ఉన్నదో వారికి హాని చేయవద్దు అని చెప్పారు. ఎవరికి చెప్పారు తెలిసి మాట? మనుషులకి కాదు, దేవదూతలకి కాదు, పక్షులకి కాదు, జంతువులకి కాదు, మిడతలకి ఈ మాట చెప్పారు. నొసల యందు దేవుని ముద్ర లేని వారికి మీరు హాని చెయ్యండి, ఇంకెవ్వరికి మీరు హాని చెయ్యవద్దు. ఎందుకంటే వాటికి ఉన్న బలము దాదాపు ఎన్ని నెలలు వాటిని భరిస్తారు. వాటి వల్ల 5 నెలల వరకు వాటికి అధికారం ఇచ్చాడు దేవుడు. వాటి ద్వారా మనము అనేకమైన బాధలు అనుభవిస్తాం. అవి పుట్టినప్పుడు మనుషులకు తేళ్లు పుట్టినప్పుడు ఎంత బాధాకరముగా ఉంటుందో అంత భయంకరమైన బాధ వస్తుంది. ఒక చిన్న మిడతల ద్వారా ఆకాశము కంపిస్తుంది, భూమి కూడా కనపడకుండా ఉంటుంది. అలాగనే పంట అంతయు కూడా పాడు చేస్తుంది. అలాగనే మనుషులకి దేవుడు హాని చేసే విధంగా వాటికి ఇచ్చారంటే అధికారము. మనుషులు మాట వినకపోతేనే. ఒక్కోసారి అంట మనం జాగ్రత్తగా గమనించండి, నీకంటే ఆ పక్కింటి ఆమె బాగా చేసి నీకు వండని చెప్పండి అనక. పురుషులు కోపం వచ్చినప్పుడు ఏమంటారు? అనక. నిజం చెప్పండి. స్త్రీలు ఏమంటారు? నీకంటే ఆయనే పిల్లల్ని బాగా చూసుకుంటారు.
ఇవన్నీ సహజం. వీటి వల్ల మనకి ఒరిగేది ఏమి లేదు. వారితోనూ వీరితోనూ పోల్చుకో. దేవుని నామములో నీ కుటుంబాన్ని నీవు చక్కబెట్టుకోవడానికి దేవునితో సహవాసం చేయి. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. కనుక నీ జీవితంలో దేవుడు వేటి ద్వారా నీకు హాని కలగకుండా, నీ పాదములకు రాయి తగలకుండా, నీ పంటను తినివేసే చీడ పురుగులకి ఆజ్ఞాపించి, రాత్రి వేళ కలుగు భయముకైన చీకట్లో సంచరించే తెగులుకైనను ఏ అపాయములకు నీవు భయపడకుండా దేవుడు నిన్ను కాపాడటానికి తన దూతలను నీ కోసం పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం అండి. మనం దేనికి భయపడవలసిన పని, కానీ వీటిలో ఉన్న ఐక్యతను విశ్వాసులైన మీ జీవితంలో ఐక్యత కలిగి జీవించు. మనస్సులను కలిసి ప్రార్థన చేయి. మనస్సులు కలిసి దేవుని సన్నిధిలో ఆరాధించాలి. మనస్సులు కలిసి దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి. అప్పుడు దేవుని వలన కలిగే మేలు, కలిగే ఆశీర్వాదం ఎంత గొప్పదో నీ జీవితంలో నువ్వు కళ్ళారా చూస్తావు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఈ మధ్య ఉదయకాల సమయమందు నీ జీవితంలో కూడా ఈ మెరకల వలె ఫస్ట్ ఏమందు వాటి దశ ఏంటండి? అవి ఎక్కువ శాతం గుడ్లు పెడతాయి. ఫస్ట్ దశలో ఎక్కువ శాతం గుడ్లు పెడతాయి. రెండవ దశలో వాటికి రెక్కలు ఉండవు. మూడవ దశలో వాటికి రెక్కలు వస్తాయి. నాలుగవ దశలో ఆ పంటను పాడు చేయడానికి పళ్ళు కానీ ఆ కూరలు కానీ అవన్నీ వస్తాయి. 4 దశలు. మానవుని యొక్క జీవితంలో కూడా 4 దశలు: బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యం. ఈ 4 దశల్లో అయినా సరే నీ తల్లి నిన్ను విడిచిపెట్టేమో కానీ నీ దేవుడైతే ఎప్పుడు నిన్ను విడిచిపెట్టువాడు కాదు. బాల్యకాలం తల్లి మరిచిన నిన్ను మరచువాడు కాదు. యవ్వన ప్రాయంలో నీ ఆలోచనలు మార్పు వచ్చిన నీ ఆలోచనను సరిచేవాడిని నేను. తర్వాత దశ అవమానం. అవమాన దశలో ఏం కావాలండి? ఏం కావాలి మనకి? ఆదరణ కావాలి. మన పిల్లలు ఒక స్టేజ్కి వచ్చేస్తారు కదా, వాళ్ళు మనల్ని చూడాలని ఒక ఆదరణ కావాలి. కానీ అన్నిటికంటే ఆదరించేది దేవుడు ఒక్కడే. దేవుడికి స్తోత్రం అండి. వృద్ధాప్యంలో కూడా దేవుడు చూస్తున్న మాట ఏంటంటే, ముదిమి వచ్చే వరకు నేను నిన్ను విడువను. మరి దేవుడు ఇంత గొప్పగా మనకి అవకాశం ఇచ్చాడు, ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. అలాంటప్పుడు ఇంత గొప్ప దేవుణ్ణి ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇంత గొప్ప దేవుణ్ణి ఎందుకు మీ యొక్క జీవితంలో మీ వ్యర్థమైన ఆలోచన బట్టి దేవుని దూరం చేసుకుంటున్నారు? జాగ్రత్త అండి. మీ జీవితాల్లో నష్టం కలిగించేది ఏదైనా ఉన్నది అంటే అది నీవే. బైబిల్ ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూద్దాం ఒకసారి. ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథము 16 ఒక చిన్న మాట మేము మనం జ్ఞాపకం చేసుకున్నాం. పదహారవ అధ్యాయము 23వ వచనం. ఇంతగా చెడుతనం జరిగించినందుకు నీకు శ్రమ. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఏమంటారు? చెడుతనము జరిగించినప్పుడు నీకు శ్రమ. చెడును ఎవరైతే ఇష్టపడతారో, చెడును ఎవరైతే ప్రేరేపణ చేస్తారో, చెడును ఎవరైతే జరిగిస్తూ ఉంటారో, చెడ్డ విషయాల మీద మనస్సు ఉంచుతారో వారందరికీ కూడా శ్రమ. వారందరికీ కూడా శ్రమ అని దేవుడే తెలియజేస్తాడు. కనుక ఇవన్నీ విషయాలు మనకి దేవుడు ముందుగా తెలియజేస్తున్నప్పుడు
చెడ్డ వాటిని, చెడుని నీ నుంచి దూరంగా తొలగించు. చెడు పనులు చేయటం వారికి ఇష్టమై ఉన్నది. చెడ్డ వాటిని చేస్తూ దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. చెడ్డ పనులు జరిగించడానికి ఇష్టపడతారు. చెడ్డ వాటిని ప్రేమించడానికి ఇష్టపడతారు. చెడు పనులు చేయడానికి అంగీకరిస్తారు. ఇన్ని చేస్తున్నారు, కానీ నేను మార్పు చెందితే దేవుడు నాకు ఆశీర్వాదం ఉన్నది అని ఎందుకు నువ్వు ఆలోచించట్లేదు? దేవుడు నీ పంటను ఆశీర్వదిస్తానన్నారు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానన్నారు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తానన్నారు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తానన్నారు, నీ ఆత్మకి పరలోకంలో స్థానం ఇస్తానన్నారు. ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తున్నప్పుడు ఎందుకని చెడ్డవాటిని ప్రేమిస్తాము? చెడ్డవాటిని ప్రేమించి శ్రమలో పట్టుంది. ఇంకా ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకొని నీ జీవితంలో కలిగిన నష్టానికి, నీ జీవితంలో కలిగిన కష్టానికి కారణం ఏమిటో ఇప్పుడైనా జ్ఞాపకం చేసుకొని, ఇప్పుడైనా దేవునితో సహవాసం చేసి, ఆ పరలోకమందున తండ్రి నీ జీవితంలో నష్టపోయినది, నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా తిరిగి నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నా. దేవునికి స్తోత్రం అండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దాని జీవితాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఈ మెడతల వల్ల తండ్రి యేసయ్య మా జీవితాల్లో ఎన్నో విధాలుగా వాటి వల్ల కరువు సంభవిస్తుందని, వాటి వల్ల నాశనం కలుగుతుందని, వాటి ద్వారా సృష్టిలో మానవులు భుజించవలసిన ఆహారమును అవి క్షణాల్లో అయా ఆహారమును భుజిస్తాయని చెప్పి పంట నాశనం చేస్తాయని, ఇవన్నీ కూడా నువ్వు తెలియజేస్తున్నావు దేవా. ఎత్తబడిన వాక్యమును నీ బిడ్డల యొక్క హృదయాల్లో స్థిరపరిచి, నీ నామములు ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమలు కలుగుతున్నాయి అంటే నీ మాట వినకపోవటం వల్ల, కష్టాలు కలుగుతున్నాయి అంటే నీ మాట వినకపోవటం వల్ల, ఏ ఒక్క వేదన కలిగినను నీ మాట వినకపోవటం వల్ల అనే విషయాన్ని, సత్యమును గ్రహించి ప్రతి ఒక్కరూ నీ మాట విని నీకు లోబడి బిడ్డగా ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్పు చెందించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్.